గులాబీ పార్టీలో యూత్ వింగ్ ను పటిష్టం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఓ కీలక ఎమ్మెల్యే కొడుక్కి యూత్ విభాగం బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. పార్టీ మారాలని చూస్తున్న ఆ ఎమ్మెల్యే పార్టీ మారకుండా ఆపాలంటే ఇదో మార్గం అనుకుంటున్నారు. మాజీ మంత్రి కొడుక్కి యూత్ వింగ్ బాధ్యతలు ఇస్తే పార్టీలో ఆ విభాగం బలపడుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా పార్టీలోనే ఉంటారనే ఆలోచనతోనే ఈ ప్లాన్ చేశారంటున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో ఇప్పుడు చూద్దాం. రాజకీయ పార్టీల్లో యూత్ విభాగాలు కీలకంగా ఉంటాయి. కానీ బీఆర్ఎస్ లో యూత్ వింగ్ ద్వారా ఇంతవరకు పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు. రాబోయే రోజుల్లో యువజన విభాగాన్ని పటిష్టపరిచి కార్యకలాపాలు పెంచాలని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి యూత్ వింగ్ అప్పగిస్తే రాష్ట్రంలో యువజన విభాగం పటిష్టపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కార్తీక్ రెడ్డికి బాధ్యతలు ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో పార్టీ కూడా మరింత బలపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఆయనకు బాధ్యతలు ఇవ్వాలనుకోవడం వెనుక ఓ ప్రధాన కారణం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాము పార్టీ వీడే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా గత కొద్ది రోజులుగా వినబడుతోంది. సబిత పార్టీ మారకుండా ఉండాలంటే కార్తీక్ రెడ్డికి యువజన విభాగం అధ్యక్ష పదవి ఇస్తే ఆమెను కట్టడి చేయొచ్చని పార్టీ యోచిస్తోంది. ఇకపై పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగంలో కూడా కొంతమందికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై రాజకీయ భవిష్యత్తు పటోళ్ల కార్తీక్ రెడ్డిదే అన్న చర్చ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతోంది. అందుకే ఆయనకు యువజన విభాగం అధ్యక్షుని బాధ్యతలు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీకి దింపవచ్చని గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్తీక్ రెడ్డికి యూత్ విభాగం బాధ్యతలు కూడా, రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రకాష్ గౌడ్ ఇటీవలే కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. అందుకే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి 2 బాధ్యతలు ఇచ్చి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ ప్లాన్ అని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.